సమావేశానికి మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు కాశీ విశ్వనాథ్ రాజు గారు ఈరోజు ప్రెస్ మీట్లో పాల్గొంటున్నారు. అలాగే మన అధికార ప్రతినిధి రవికిరణ్ గారు కూడా పాల్గొంటున్నారు. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రతి గ్రామానికి వెళ్ళి 11 సంవత్సరాలలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు తెలియజేయడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అరకు జిల్లా రావడం జరిగింది. ఒక శక్తివంతమైన భారతదేశం ఇవాళ ప్రపంచానికి మనం చూపించాం. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఒక ఎవరైతే అమాయకులు 26 మంది ప్రాణాలు పోగొట్టి పాకిస్తాన్ ఉగ్రవాదం ఉందో ఆ ఉగ్రవాదాన్ని తుదిముట్టించడం కోసం ఉగ్రవాదులు ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళని హతమార్చిన ఘటన మనం కళ్ళారా చూసాం. ఒక భారత శక్తి అంటే వాళ్ళ ప్రపంచానికి తెలిసి వచ్చింది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఒక 11 సంవత్సరాల్లో 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం ఇవాళ ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందింది. ఒక సామాన్యమైన వ్యక్తి తీయమ్ముకునే వ్యక్తి ప్రధానమంత్రి అయితే ఈ దేశం ఎలా ఉంటుందో ఆయన కమిట్మెంట్తో చేసి చూపించారు. 4 కోట్ల మందికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 12 కోట్ల మందికి దేశంలో మహిళలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి బహిరంగ మల విసర్జన ద్వారా లేనిపోని రోగాలు వస్తున్నాయని చెప్పి వాళ్ళకి ఉచితంగా టాయిలెట్లు కట్టివ్వడం జరిగింది. అదేవిధంగా ఒక మనిషి 200 సిగరెట్లు తాగితే ఎంత అనారోగ్యం పాలవుతారో అలాగే ఒక మహిళ ఒక పూట వంట వండితే అంత ఆరోగ్యం పాడవుతుందని చెప్పి భావించి ఉజ్వల కనెక్షన్ కింద ఉజ్వల పథకం కింద 12 కోట్ల మందికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎన్ని పథకాలు ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పేరుతో ప్రతి 97% గ్రామాలన్నింటికి రోడ్లు పూర్తయినాయి. స్వాతంత్రం వచ్చిన 68 సంవత్సరాల తర్వాత దేశంలో 18,000 గ్రామాలకి కరెంటు కూడా నోచుకున్న గ్రామాలన్నింటికి కూడా కరెంటు ఇవ్వడం జరిగింది. అదే రకంగా మొబైల్ ఫోన్లు ఇవాళ దేశంలో 140 కోట్ల మంది ఉంటే 116 కోట్ల మంది మొబైల్ వినియోగదారులు ఉన్నారు. అన్ని రంగాల్లో దేశం ఇవాళ అభివృద్ధి చెందుతుంది. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద శక్తిగా ఉన్నాము. 2028 నాటికి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నాము. 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఉండి అగ్రదేశంగా వెళ్ళాలని చెప్పి వారి ప్రయత్నం. 2047 నాటికి భారతదేశం అగ్రదేశం అవ్వాలంటే దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఒక ఇల్లు ఉండాలి, అలాగే ఆ ఇంటికి కరెంట్ కనెక్షన్ ఉండాలి, ఆ ఇంటికి బాత్రూమ్ ఉండాలి, ఆ ఇంటికి రోడ్డు ఉండాలి, ఆ ఇంటికి ఒక ట్యాప్ కనెక్షన్ ఉండాలి, ఆ ఇంటికి రహదారి ఉండాలని చెప్పి భావించి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇల్లు ఇస్తున్నాం, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద రహదారి ఇస్తున్నాం, ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నాం, ఉజాల పథకం కింద కరెంట్ కనెక్షన్ ఇస్తున్నాం, అదేవిధంగా స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్ ఇస్తున్నాం. అన్ని రంగాలు హర్ ఘర్ జల్ పథకం కింద ఇంటింటికి నల్ల ఇస్తున్నాం. ఇలా ప్రతి భారతీయుడికి కనీస అవసరాలు ఈ అవసరాలన్నీ తీరిన రోజునే ప్రపంచంలో అత్యంత నెంబర్ 1 దేశంగా అగ్రదేశంగా భారతదేశం ఆవిర్భవిస్తుందని చెప్పి భావించి ఒక సామాన్యమైన వ్యక్తి దేశాన్ని ప్రపంచంలో అగ్రదేశం వైపుగా తీసుకువెళ్తున్నారు.